2025లో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది అంటే కార్తీక మాసంలో 2025 కార్తీక మాసము శనివారం 25న నాగుల చవితి వచ్చిందండి. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడం వల్ల నాగేంద్రుడు మనకి నాగదోషాలు, కాలసర్ప దోషాలు, ఈ రాహు కుజగ్రహ దోషాలు ఇవన్నీ తొలుగుతాయండి. ఈ నాగేంద్రుడు పుట్టలో పాలు పోయడం వల్ల సంతానం కలుగుతుంది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఇంకా ఈ నాగదోషాలు అనేవి తొలగిపోతాయి. ఈ పుట్టలో పాలు పోసేటప్పుడు నాగేంద్రుని మనస్ఫూర్తిగా మనకు ఉన్న సమస్య చెప్పుకొని పాలు పోస్తే నాగేంద్రుడు అనుగ్రహిస్తాడు. ఈ నాగుల చవితి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా నాగుల చవితి రోజు మిస్ అవుతే నాగుల పంచమి రోజు కూడా వెళ్ళి పాలు పోయవచ్చు. ఈ నాగుల పంచమి, నాగుల చవితి ఆనవాయితీ లేనివారు ఇంట్లో కంపల్సరీ అభిషేకం చేసుకొని నాగేంద్రుడి స్తోత్రాలు ఏవి ఉంటే అవి వాటితో అభిషేకం చేసుకుని తర్వాత పంచోపచార పూజ చేసి ఇంట్లో మనకి పాలు ఉంటాయి కదా, పాలు నైవేద్యం పెట్టి, ఓపిక ఉంటే మనకు నచ్చింది నైవేద్యం పెట్టి ఇంట్లో చేసుకోవాలి కంపల్సరీ. కానీ ఈ నాగుల పంచమి, ఈ నాగుల చవితి, నాగుల పంచమి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇంట్లో అయినా చేసుకుంటే చాలా మంచిది. ఈ నాగుల చవితి రోజు చాకును వాడకుండా, అంటే ఆ ఒక్కరోజు మాత్రం చాకుతో కట్ చేయకూడదు కూరగాయలు ఏవి కూడా. చాకు వాడకుండా చేసుకొని తినేవి మాత్రమే చేసుకోవాలి. ఈ నాగుల చవితి రోజు మాత్రం చాలా పవిత్రంగా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నాగదేవుని అనుగ్రహం కలుగుతుంది.